అయిన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాలమందు ఆయన పవిత్రమైన పాదాల చెంత కూర్చొని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ప్రభా, మీరు వారిని చూసి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ కృపగల హస్తములలో భద్రపరచండి. వారినే కాదు తండ్రి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని, వారి భార్య, వారి పిల్లలు, వారి తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, అన్నదమ్ముళ్ళు ఎవరెవరున్నారో వాళ్ళందరిపైన నీ అపారమైన కృపను కుమ్మరించండి. మీ బాహుబలము చేత వారి పరిస్థితులను చక్కజేయండి. వారి అనారోగ్యాల్ని తొలగించండి తండ్రి. వారి ఆర్థిక స్థితిగతులను మార్చండి. ఆ బిడ్డలో ఒక పరిపూర్ణమైన కృపను పొందిన వారుగా నీ సన్నిధానంలో ఎదుగుటకు సహాయము చేయండి. శత్రువైన సాతాను కార్యాల నుండి ప్రతి కుటుంబాన్ని విడిపించి నీ దయగల హస్తాలలో భద్రపరచమని వేడుకుంటున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 11వ తారీఖు 2026 మంగళవారం. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము నుండి చదివి వినిపించాను. ఈ రోజున 16వ వచనములో ఉన్న విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు కనికరము చూపెట్టని. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనములో, తూరు దేశస్థులు కాపురం ఉండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకు చేపలను మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచున్నారు. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేదురు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పించలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయుల మీదకి కోపం మరి అధికముగా రప్పించుచున్నారని చెప్తిని. 16, 17, 18 వచనాలు చదివి వినిపించాను. నెహెమ్యా ఆ రోజున యూదులతో మాట్లాడిన మాట తూరు వారి గురించి చెప్పారు. ఆ రోజు తూరు ప్రాంతపు వారు యెరూషలేము పట్టణంలో వాళ్ళు చేపలు తీసుకొని వచ్చి నానా విధములైన వస్తువులను తీసుకొని వచ్చి వారికి అమ్ముతూ వచ్చారు. విశ్రాంతి దినాన చాలా కఠినముగా ఖచ్చితంగా ఆచరించేవారు యూదా జనాంగం, ఇశ్రాయేలీలు. ఆ విశ్రాంతి దినమున వారు వంటలు వండేవారు కాదు. వండటానికి పొల్లలు కూడా ఏరుకోరు. విశ్రాంతి దినమున ఏ శరీర సంబంధమైన కష్టమును వారు చేయరు. ఆఖరికి వారి పశువులకు మేత కూడా తీసుకురారు. విశ్రాంతి దినమున వారు యెరూషలేము పట్టణంలో నుండి బయటికి వెళ్ళరు. నిర్ణయించబడిన దూరం ఆమడ కంటే ఎక్కువగా నడవరు. వ్యాపార సాపారాలు అంటే క్రయ విక్రయములు వారు చేయరు. ఇలాగా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆ దినమంతా కూడా వారు గడిపేటటువంటి వారు. అటువంటి ఆచారమును తిరిగి పునర్నిర్మాణము చేసిన ఈ యెరూషలేము పట్టణములో పూర్తిగా పాడైపోయాది. ఆ తూరీయులు వచ్చి ఈ ఇశ్రాయేలీయులకు, యూదా వారికి చేపలు అమ్ముతూ ఉన్నారు. దయచేసి గమనించాల్సిన విషయం, ఈ తూరు అనేది ప్రాచీన ఫెనీకియా దేశంలో ఒక ప్రసిద్ధ సముద్ర తీరం. ఆ పట్టణము నేటి లెబనాన్ ప్రాంతాల్లో ఉంది.
బైబిలు తూర్పు దేశస్థులను గూర్చి ఈ రీతిగా చెప్పబడి ఉంది. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1-11 వరకు చదువుకుంటే, తూరు రాజైన హీరాము దావీదుతో మంచిగా స్నేహం చేశాడు. సొలొమోను దేవాలయ నిర్మాణం విషయంలో దేవదారు కలపని ఆయన పంపుతూ వచ్చాడు. ఆ దినములలో ఆ తూరియులకు కావలసిన ఆహార పదార్థాల్ని సొలొమోను పంపుతూ వచ్చాడు. ప్రియులారా, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా తూరు నుండి వచ్చిన హీరాము అనే నైపుణ్యశాలి కంచు పనులు చేయడానికి సొలొమోను వద్దకు వచ్చాడు. ఆయన చాలా నేర్పరితనము కలిగినటువంటి వాడు. ఈ నెహెమ్యా 13-16లో తూరీయులు యెరూషలేములో చేపలను తదితరములైన సరుకులను తీసుకువచ్చి విశ్రాంతి దినమున యూదులకు అమ్మేటటువంటి వారు. ఆ దినము నిషిద్ధం. కొనుగోలు చేసే పని లేదు, క్రయ విక్రయాలు లేవు. యెరూషలేము కోట గుమ్మములను మూసేసేవారు. అటువంటిది తూరీయులు వచ్చి వారికి వ్యాపారాలు చేయించేవారు. ప్రియులారా, యెహెజ్కేలు 26, 28, 27 అధ్యాయాల్లో తూరు పట్టణం యొక్క ఐశ్వర్యాన్ని గురించి, వ్యాపారాన్ని గురించి, వారి గర్వాన్ని గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. దేవునికి ఆ ప్రాంతం మీద ఒక విధమైనటువంటి ఉద్దేశం. మార్కు సువార్త 7:24-26లో యేసు ప్రభుల వారు సీదోను ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ తూరు ప్రాంతం నుండి ఒక స్త్రీ వచ్చి తన కుమార్తె కోసం యేసు ప్రభుల వారిని వేడుకుంది. నా కుమార్తె దురాత్మ చేత పీడింపబడుతూ ఉంది, దయచేసి బాగు చేయమని బ్రతిమలాడేది. ఆ వాక్యం ఆ స్థలంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 11:21-22లో కూడా తూరు సీదోను పట్టణాలు మారుమనసు పొందాలని ప్రభుల వారు ఆ ప్రాంతం అంతా తిరిగి ఆయన దేవుని యొక్క పరలోక రాజ్యం యొక్క సువార్తను చెప్పాడు. కానీ తూరీయులు మారుమనసు పొందకపోయేది. తూరు పట్టణానికి చెందిన ఈ ప్రజలు ప్రాముఖ్యంగా వ్యాపారము చేసేవారు. సముద్ర వాణిజ్య నైపుణ్యమైన చేతి పనుల కోసం ప్రసిద్ధి చెందారు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నేను చెప్పిన ఈ వాక్యాలలో చదువుకుంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సొలొమోను దేవాలయాన్ని కట్టునప్పుడు ఈ తూరీయులు కలపనంతటిని కూడా వారు రాజుగారికి పంపుతూ వచ్చారు. దేవుని అద్భుతమైన కృపను బట్టి ఆ దేవదారు మానులను, సరళ మానులను వారు పంపుతూ వచ్చారు. దేవుని కృప. అయితే ఇలాంటి వారు ఈ రోజున యెరూషలేము పట్టణంలో విశ్రాంతి దినమున క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు. యూదులు తమ ఆచార సాంప్రదాయాల్ని విడిచిపెట్టి వారు తినకూడని విషయాలు, కొనకూడని పదార్థాలు కొంటూ విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అందుకని నెహెమ్యా చాలా కోపపడ్డాడు. మన పితరులు విశ్రాంతి దినాన్ని అలక్ష్యం చేసి వారు శాపగ్రస్తులయ్యారు, దేవుని యొక్క కోపానికి గురయ్యారు. అదేవిధంగా ఆయన యొక్క కోపం ఈ రోజు వరకు మన మీదికిని, ఈ పట్టణం మీదికిని వచ్చాది. అందుకే శత్రువులు ఈ పట్టణాన్ని నేలమట్టం చేశారు. నిజదేవుడైన యెహోవాని ఆరాధించటానికి ఉన్నటువంటి శ్రేష్టమైన స్థలాన్ని కూడా పాడు చేశారు. ఎంత జరిగినా మనం ఇంకా ఈ విశ్రాంతి దినమును గూర్చి నిర్లక్ష్యము చేయడము మంచిది కాదని ఇశ్రాయేలీయుల మీద కోపము అధికముగా ఆయన చేసుకుంటూ వారిని గద్దిస్తూ వచ్చాడు. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు
విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని, మరియు విశ్రాంతి దినమున ఏ బరువైన పదార్థాన్ని కూడా లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పని వారిలో కొందరిని కాపలా ఉంచి తిని, వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము ఆవల బస చేసుకొనగా, నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన ఎడల మేమును పట్టుకొందునని చెప్పి తిని, అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమును లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని, నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షింపుము అని నెహెమ్యా ప్రార్థన చేశాడు. విశ్రాంతి దినము ఎందుకు అని అడిగితే, లేవీయులకు నేను ఆజ్ఞాపించిన రీతిగా వారు విశ్రాంతి దినమును తామును ఇశ్రాయేలీయులు, లేవీయులు తమను తాము పవిత్రపరచుకోవాలి. 6 రోజులు వారు అటు ఇటు తిరిగి పనులు చేశారు, ఎవరెవరితోనూ కలిశారు, ఏవేవో వ్యాపారాలు, ఏవేవో పనులు చేశారు. ఆ కారణాన మాటల ద్వారా వారు చేసే పనులు, క్రియలు తిరిగిన ప్రదేశాలను బట్టి అపవిత్రపరచబడి ఉంటారు. అందుకని విశ్రాంతి దినమున దేవాలయంలోనికి వెళ్ళి తమను తాము పవిత్రపరచుకోవాలి. దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించటానికి భూమి మీద 7వ దినం అని చెప్పబడిన ఆ విశ్రాంతి దినాన తమ జీవితంలో ఉన్న పాపపు భారాన్ని అంతటిని కూడా ప్రభు దగ్గర దించుకోవాలి. ఆ శ్రేష్టమైన కార్యక్రమాన్ని పాటించాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాది. దేవుని సన్నిధానంలో నెహెమ్యా ఈ రీతిగా అంటున్నాడు, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం చేసుకోనండి, నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించండి అని ప్రార్థన చేశాడు. దేవుని పిల్లలు, ఈ రోజున మనం ప్రభు విశ్రాంతిలోనికి ప్రవేశించటానికి మనలో ఉన్న భారమంతా కూడా ఆయన పాదాల చెంత అందించుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.